హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే దమ్ బిర్యానీ అండి. మేము ఫస్ట్ టైం 2 కేజీస్ ఇంత క్వాంటిటీలో చేయడం ఎలా వచ్చిద్దా అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. దీని ప్రాసెస్ కూడా మేము చాలా సింపుల్ గా చేసాం. చాలా సింపుల్ మసాలాలు వేసి అసలు హడావిడి లేకుండా ఎక్కువ మసాలాలు వేయకుండా చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఏం లేదండి, ఫస్ట్ అయితే మీరు స్కిన్‌లెస్ చికెన్ తీసుకోండి. మా నాన్నకి తెలియక విత్ స్కిన్ తీసుకొచ్చారు. ఇలా 2 కేజీస్ చికెన్‌కి 2 కేజీస్ బాస్మతి రైస్ తీసుకున్నాం. ఇలా 2 కేజీస్ చికెన్‌లోకి ఫస్ట్ చికెన్‌కి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని, ఈ ఉప్పు, పసుపు, కారం బాగా చికెన్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపాక చూడండి, నేను ఎక్కువ మసాలాలు ఏమీ వాడలేదని చెప్పాను కదా! రెడీమేడ్‌గా బిర్యానీ మసాలా, గరం మసాలా ఇవి రెండే వాడామండి. ఇంకా ధనియాల పొడి అలాంటివి ఏమీ ఎయలేదు. మనకి షాప్‌లో రెడీమేడ్‌గానే బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా ఇలాంటి రూ. 5 ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి తెచ్చి చేసాం. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. మీరు కూడా డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ మసాలాలు కూడా చికెన్‌కి బాగా పట్టించేసాక ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ మసాలాలన్నీ చికెన్‌కి పట్టేటట్టు మనం ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపాక ఈ చికెన్‌లోకి ఈ 2 కేజీస్ చికెన్ కదా! ఈ 2 కేజీస్ చికెన్‌లోకి మేమైతే హాఫ్ కేజీ వరకు పెరిగేసామండి. హాఫ్ కేజీ వరకు పెరిగేసేసి, ఈ పెరుగు కూడా బాగా పట్టేటట్టు కలుపుకున్నాం. ఈ పెరుగు కూడా బాగా కలిపాక, ఇందులోకి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్సే కదా! మనకి బిర్యానీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్ అండి. డెఫినెట్‌గా ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. చూడండి, పెరుగు వేసి ఇలా మసాలాలన్నీ బాగా కలిపాక, ఇందులోకి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా కలుపుతూ ఇలా మొత్తం వేయకుండా హాఫ్ అయితే ఇప్పుడేసుకోండి. మిగతా హాఫ్ పైన గార్నిష్ చేయడానికి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేశాక ఇందులోకే మనం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా అండి. కొత్తిమీర, పుదీనా కూడా వేశాక మెయిన్ ఇందులోకి నిమ్మరసం అస్సలు మిస్ అవ్వద్దు. నిమ్మరసం మాత్రం డెఫినిట్‌గా వేయండి. నిమ్మరసం కూడా వేశాక ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆ ఆయిలే వేయండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. అంతే అండి. ఇలా మనం ముందుగా మసాలాలు, ఇలా ఆయిలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్‌ని అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. 1-2 అవర్స్ అయితే డెఫినిట్‌గా ఉండాలి. ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, ఇంత బాగా మ్యాగ్నేట్ చేసిన చికెన్‌ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం బియ్యానికి వేరొక స్టవ్ మీద ఎసురు పెట్టుకోవాలండి. ఇలా నీళ్ళల్లోకి ఇప్పుడు మనం బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా! చెక్క, లవంగాయి, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా ఇలా మొత్తం హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 4, 5 పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ఉప్పేసుకోవాలండి. కల్లుప్పు. ఉప్పు చాలా ఎక్కువే పడుతుంది. మనకి వాటర్ చూస్తే చాలా సాల్టీగా ఉండాలి. అప్పుడే బియ్యానికి ఉప్పు సరిపోతుంది కరెక్ట్‌గా. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఈ నీళ్ళన్నీ బాగా తెరలాలండి. చూడండి, ఇలా తెరిలేటప్పుడు ఇప్పుడు మనం 2 కేజీస్ చికెన్‌కి ఇక్కడ 2 కేజీస్ రైస్ నానబెట్టుకున్నామండి. ఈ 2 కేజీస్ రైస్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఈ బియ్యం వేసాక మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదండి. త్వరగా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం అంటే ఆల్రెడీ బాగా నానబెట్టుంటాం. ఈ బియ్యం కూడా వేడి వేడి నీళ్ళలో వేస్తాం కాబట్టి 50-60% ఉడకాలండి. ఎక్కువ ఉడికేసిందనుకో మనకి బిర్యానీలో ఇంకా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలా 50-60% ఉడికాక ఈ రైస్ అంతా మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న బౌల్‌లోకేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వేసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇలా రైస్ ఏసేసాక ఇందులోకి మనం కొంచెం ఫస్ట్‌లో వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలినాయి కదా! ఆ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం గరం మసాలా కూడా చల్లుకోండి దీని మీద. గరం మసాలా కూడా జల్లేసి ఇది ఇంకా దమ్ పెట్టడమే అండి. కొంచెం గరం మసాలా, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే వేసుకోండి. చూడండి, ఇలా అట్ల పెనం మీద పెట్టాలండి. డైరెక్ట్‌గా పెట్టేస్తే మాడిపోతుంది. ఇలా పెట్టేసి మనం ద 8 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, అలాగే లో ఫ్లేమ్‌లో 20 మినిట్స్ ఉడికిచ్చాలి. అంతే అండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి, బిర్యానీ ఎంత బాగా ఉడికిందో. ఈ బిర్యానీ వేరొక దాంట్లో ఫ్లిప్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు మొత్తం కలవాలి కదా! చూడండి, ఇక్కడ మా అమ్మ ఫ్లిప్ చేస్తుంది. చూడండి, ఎంత వచ్చిందంటే అసలు టేస్ట్ కూడా చాలా బావుందండి. ముద్దగా అవ్వలేదు. చాలా పొడి పొడిలాడుతూ అసలు అడుగు కూడా అంటలేదండి. ఎంత వచ్చిందంటే మా ఫ్యామిలీ అంతా చాలా ఇంప్రెస్ అయిపోయారు.
ఫస్ట్ టైమ్ ఇలా ఇంత క్వాంటిటీలో చేయడం మా అమ్మ, నాన్న కూడా ఇంట్లో చేసిన దమ్ బిర్యానీ ఫస్ట్ టైమ్ తిన్నారండి. వాళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. చూడండి ఇలా సింపుల్ మసాలాతో డెఫినెట్‌గా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్‌లో. ఏం లేదండి దమ్ పెట్టాక 8 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, లో ఫ్లేమ్‌లో 20 మినిట్స్ ఉంచండి. అంతే అండి. ఇలా దమ్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేయండి. ఆ ఫ్లేవర్స్ అంతా రైస్‌కి పట్టేసి బాగా ఉడుకుతుంది. చూడండి చాలా బా వచ్చిందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి